ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలకు 4 రోజులు సెలవులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలన్నీ చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. పిల్లలకు పాఠశాల సెలవులు అంటే మాత్రం అలర్ట్ అయిపోతారు. ముందుగానే ఏ నెలలో ఏ పండుగ ఉంది, ఎన్ని రోజులు సెలవులు వస్తాయని లెక్కలేసుకుంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఇది భారీ శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా 4 రోజులు సెలవులు అంటే మాటలు కాదు కదా. అదే గుడ్ న్యూస్ ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు అందుతుంది. అయితే ఈ గుడ్ న్యూస్ అందరికీ కాదు, కేవలం కొందరికి మాత్రమే. ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా జూన్ 17న సెలవు దినంగా ప్రకటించింది. అంటే సోమవారం రోజు విద్యార్థులకు సెలవు ఉంటుంది. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలలో మాత్రం 4 రోజుల సెలవులు అయితే ప్రకటించాయి. బక్రీద్ పండుగ అంటే ముస్లింలకు ఓ ప్రత్యేకమైనటువంటి దినం. ఈ దినంన ఈ రోజున ప్రార్థన చేసుకోవడం కాకుండా చుట్టుపక్కల వారికి, పొరుగు వారికి మాంసాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రభుత్వాలు కూడా సెలవు దినాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా జూన్ 17న సెలవు ప్రకటించింది. అంటే సోమవారం రోజున సెలవు ఇచ్చారు కాబట్టి ఆదివారము, సోమవారము 2 రోజులు వచ్చాయి. అయితే కొన్ని పాఠశాలల్లో మాత్రం జూన్ 18 కూడా సెలవులు అయితే ప్రకటించాయి. వారికి మొత్తం జూన్ 15 నుంచి జూన్ 18 వరకు ఇచ్చారు. అంటే ఆ పాఠశాలలు తిరిగి జూన్ 19న ప్రారంభమవుతాయి అన్నమాట. బక్రీద్ సందర్భంగా విద్యార్థులు కొందరికి 2 రోజులు, కొందరికి 3 రోజులు సెలవులు వచ్చాయి. అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇది లాంగ్ వీక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ శని, ఆదివారాలు సెలవులు ఉంటుంది. అలాగే బక్రీద్ సందర్భంగా సోమవారం ఆప్షన్ హాలిడే, అంటే సోమవారం ఆఫీసు వాళ్ళు సెలవు ఇస్తే సాఫ్ట్వేర్ వారికి కూడా 3 రోజులు సెలవు వచ్చినట్లే అని. ఇక ఈ వీకెండ్ మాత్రం అందరికీ సెలవు పుష్కలంగా వచ్చాయి. అందుకే అంత ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు.